కొంచెం ముందు ఇస్తే 2015 ఫిబ్రవరి 28వ తేదీ కంటే కేవలం 58 రోజుల్లో ఒక్కటంటే ఒక్క లిటికేషన్ లేకుండా రైతులు 34,000 ఎకరాలని ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మూడు ముక్కలు ఆటాడి రాష్ట్రాన్ని అతలాకుతం చేసి రైతు సోదరులందరినీ ఎంతో ఇబ్బంది పెట్టడం జరిగింది. అయితే ఈ యొక్క 2024 ఎలక్షన్లో తెలుగుదేశం రాగానే ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రామిస్ చేశారో ఆ విధంగా రాజధాని డెవలప్మెంట్కి ఇమీడియట్గా టేకప్ చేయమని చెప్పడం, ఆ నేపథ్యంలో యాక్చువల్గా ఈరోజు సిఆర్డీఏ వాళ్ళు ఈ యొక్క 5 సంవత్సరాల్లో అంటే ఆ వర్క్స్ అన్నీ ఆగిపోయినాయి, బిల్డింగ్స్ అన్నీ ఆగిపోయినాయి. ఐఐటి వాళ్ళకి కన్సల్టెంట్కి ఇచ్చి ఐఐటి చెన్నై అండ్ హైదరాబాద్ ఇద్దరిని రమ్మని అవన్నీ స్టడీ చేయమన్నారు. ఆ రిపోర్ట్స్ అన్నీ చాలా పాజిటివ్గా వచ్చినాయి, ఎటువంటి ఇబ్బంది లేదు, కన్స్ట్రక్షన్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి కన్స్ట్రక్షన్స్ గో హెడ్ అన్నారు.
అదేవిధంగా ఈ యొక్క రోడ్స్ వీటన్నిటి మీద కూడా యాక్చువల్గా టీమ్స్ వేసాం. వాళ్ళందరూ కూడా స్టడీ చేసి ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. అయితే ఇప్పుడు కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసి, అంటే ఇంతవరకు అయిన దాన్ని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసి క్యాన్సిల్ చేసి మళ్ళీ టెండర్ పిలవాలా. ఆ ప్రాసెస్ యాక్చువల్గా అధికారులు స్టార్ట్ చేస్తున్నారు. బహుశా డిసెంబర్ 15వ తేదీకి, డిసెంబర్ 15 నుంచి డిసెంబర్ 31వ తేదీకి ఈ ప్రాంతంలో అమరావతి క్యాపిటల్ సిటీలో 217 ఎకరాలు అన్ని వర్క్ స్టార్ట్ అవుతాయి. రోడ్లు 360 కిలోమీటర్లు ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేదా 3000 చిల్లర ఈ యొక్క లేఅవుట్స్లో రోడ్లు కావచ్చు, లేదా 360 బిల్డింగ్స్ అమరావతి అధికారుల కోసంగా కట్టిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల కోసం కట్టిన బిల్డింగ్లు కావచ్చు, లేదు 5 టవర్స్, ఐకానిక్ టవర్స్ కావచ్చు, అసెంబ్లీ టవర్ కావచ్చు, హైకోర్టు కావచ్చు, ఇవన్నీ కూడా డిసెంబర్ 15 నుంచి డిసెంబర్ నెలాఖరు లోపల స్టార్ట్ అవుతాయి. ఆ విధంగా ప్రణాళికలు వచ్చినాయి. ఈ నేపథ్యంలో ఒక 3000 చిల్లర ఎకరాలు ఇంకా ఈ 29 గ్రామాల్లో ల్యాండ్ పుల్లింగ్ అప్పుడు ఆగిపోయింది. ఈ నేపథ్యంలో కొందరు రైతులు అప్రోచ్ అయ్యారు. సార్, మాకు కొన్ని డౌట్లు ఉన్నాయి, ఆ డౌట్లు తీరిస్తే మేము వస్తామని. అందులో ముఖ్యంగా ఏంటంటే, ఎక్కువ ల్యాండ్ మీరు లేఅవుట్ వేసి ఇచ్చేశారు కదా, ఇంకుండేది అక్కడక్కడ కొద్ది ప్లాట్లే కదా, మాకు ఎక్కడ ఇస్తారని అన్నారు. దాని మీద ముఖ్యమంత్రి గారితో చర్చించి అథారిటీలో చర్చించాం. దాని మీద ఒక డెసిషన్ తీసుకున్నాం. ఈ మిగిలిన రైతులు ఎవరైతే ముందుకు వస్తారో, ఎవరు ముందుకు వస్తే వాళ్ళకి ఉన్న ప్లాట్లలో మిగిలిన ప్లాట్లు ఫస్ట్ చేరుకోమన్నా, ఫస్ట్ కమ్స్ ఫస్ట్. ఆ విధంగా యాక్చువల్గా చట్టాన్ని కూడా మార్చాం. దానికి సంబంధించి జీవో ఇవ్వటం జరిగింది. దానికి రైతు సోదరులు ఎంతోమంది ముందుకు వస్తున్నారు. అందుకని నేను ఒకటే చెప్పాను, ఈరోజు యాక్చువల్గా కొరగల్లు, నిడమర్రు, రాయపూడి ఈ 3 విలేజ్ల్లో కలిసి 19 ఎకరాలు యాక్చువల్గా వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఈరోజు నా చేతుల మీద యాక్చువల్గా తీసుకొని సిఆర్డీ వాళ్ళకి ఇచ్చాను. ఎవరు ఎక్కడైనా 1 సెంట్ ఇస్తానన్నా, 1/2 సెంట్ ఇస్తానన్నా నేనే వస్తాను. మీకు డౌట్ ఏదైనా ఉంటే నేనే క్లారిఫై చేస్తానని రైతు సోదరులందరికీ తెలియజేస్తాను. 29 గ్రామాలని సమంగా డెవలప్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ రైతులు అడిగారు, సార్ మా గ్రామానికి ఏమీ రాలేదు, మా యొక్క భూమిలో పెరగలేదు సార్ అని. నేను చెప్తున్నాను, రాబోయే 6 నెలల్లో, 6 నెలల టైం పడుతుంది, 6 నెలల్లో 29 గ్రామాలకి, ప్రతి గ్రామానికి ఏదో ఒకటి శాంక్షన్ చేస్తామని ఈ సందర్భంగా రైతు సోదరులందరికీ తెలియజేస్తాం.